అనే ఊరిలో 40 ఇల్లులు ఉంటాయి. అందరూ కూడా వ్యవసాయం చేసి బతుకుతారు. కానీ సీతయ్య అనే వ్యక్తి కూలి పనులు చేస్తూ ఉండేవాడు. చాలా పేదవాడు. అయితే సీతయ్యకు కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు పేరు దుర్గాప్రసాద్, కూతురు పేరు రాణి. అయితే సీతయ్య వాళ్ళ భార్య కూడా కూలి పని చేస్తూ బతుకుతారు. సీతయ్య తన పిల్లల్ని పక్కన ఉన్న గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడు. అయితే అదే గ్రామంలో బాగా డబ్బున్న వ్యక్తి రాఘవేంద్ర, తన భార్య సరస్వతి. వాళ్ళ పిల్లల పేర్లు రాజు మరియు సత్యవతి. రాజుని ప్రైవేట్ స్కూల్లో మరియు సరస్వతిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడు. రాఘవేంద్ర చాలా పిసినారైన వాడు. డబ్బున్న ఖర్చు పెట్టాడు. అయితే రాజు 10వ తరగతి మరియు దుర్గాప్రసాద్ 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. రాజు ఏమో ఊరు మీద పోరంబోకులా తిరుగుతుంది. కానీ దుర్గాప్రసాద్ తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాడు. పరీక్షలు మొత్తం బాగా రాశాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత సెలవులు ఇచ్చారు. సెలవుల్లో రాజు ఇంకా పోరంబోకు అయిపోయాడు. కానీ దుర్గాప్రసాద్ వాళ్ళ తల్లిదండ్రులకి సహాయం చేసేవాడు. పరీక్షలు పడతలు వచ్చే రోజు వచ్చింది. అప్పుడు దుర్గాప్రసాద్ చాలా టెన్షన్ పడుతున్నాడు. రాజు ఏమీ టెన్షన్ పడకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ రాఘవేంద్ర టెన్షన్ పడుతున్నాడు. నా కొడుకు ఫెయిల్ అయితే నా పూర్వం ఎక్కడ పోతుందో అని. మరి ఎవరు ఫెయిల్ అయ్యారో ఎవరు పాస్ అయ్యారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఒకవైపు పేద కుటుంబం, ఇంకోవైపు ధనిక కుటుంబం. దుర్గాప్రసాద్లో టెన్షన్ పెరుగుతోంది. కాని ఫలితాలు రాగానే దుర్గాప్రసాద్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. మరోవైపు రాజు ఫెయిల్ అయ్యాడు. దీనితో రాజు తండ్రి రాఘవేంద్ర చాలా బాధపడ్డాడు. కానీ రాజుకు మాత్రం ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే మా నాన్న దగ్గర బోలెడు డబ్బు ఉంది అనే ధైర్యం అతనిది. రాజు ఊరంతా తిరిగి ఇంటికి వచ్చాడు. రాఘవేంద్ర చాలా కోపంగా ఉన్నాడు. రాజు తన తండ్రిని చూడగానే సైలెంట్ అయిపోయాడు. రాఘవేంద్ర కోపంతో ఊగిపోతూ, ఎందుకురా ఫెయిల్ అయ్యావు అని అడిగాడు. వెంటనే బెల్ట్ తీసి కొడుతూ, నా పరువు తీశావు కదరా అని అరిచాడు. ఇంతలో సీతయ్య కొడుకు దుర్గాప్రసాద్ స్కూల్ ఫస్ట్ రావడంతో ఆ గ్రామం వాళ్లంతా దుర్గాప్రసాద్ను మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా చూసిన రాఘవేంద్ర మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మరి రాజు ఇప్పుడు ఏం చేస్తాడు? దుర్గాప్రసాద్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది పగలు రాజసం ఉడికిపోతున్న రాజు నడుచుకుంటూ వెళ్తుంటాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు గుసగుసలాడుకుంటూ అతడిని చూసి నవ్వుతుంటారు. గ్రామస్థుడు మెల్లగా ఓరేయ్ చూడు, రాఘవేంద్ర గారి అబ్బాయి వెళ్తున్నాడు. 10వ తరగతి ఫెయిల్ అయ్యాడంట కదా. గ్రామస్థుడు అవునురా, తండ్రి ఏమో ఊరిమీద అంత గంతులు వేస్తాడు, కొడుకు చూస్తేనేమో రోజూ పోరంబోకుల ఊరిమీద తిరిగాడు. అందుకే వెనకపడ్డాడు. ఈ మాటలు రాజు చెవిన పడతాయి. రాజు ఒక్కసారిగా ఆగిపోతాడు. అతని గుండెల్లో అవమానం, కసి, కోపం ఒకేసారి తన్నుకుస్తాయి. చేతులు బిగపట్టి కళ్ళు ఎర్రబడేలా చూస్తాడు. రాజు మనసులో నన్ను చూసి నవ్వుతారా? నా తండ్రి పరువు తీశానా? ఎలాగైనా సరే నన్ను చూసి నవ్విన ఈ ఊరి ముందే నేను ఏంటో నిరూపించుకోవాలి. రాఘవేంద్ర ఇల్లు రాత్రి. రాఘవేంద్ర ఇంట్లో అటు ఇటు తిరుగుతూ కోపంతో రగిలిపోతుంటాడు. రాఘవేంద్ర కసిగా ఆ సీతయ్య గాడి కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ రావడం, ఊరంతా వాడిని పొగడటం నేను తట్టుకోలేకపోతున్నాను. వాడి కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరిమేయాల్సిందే. వినయ్ ఏమైంది అన్నయ్యా, అంత కోపంగా ఉన్నావు? రాఘవేంద్ర ఒరేయ్ తమ్ముడు, నీ దగ్గర ఆ సీతయ్య గాడు, వాడి పెళ్ళాం కూలి పనికి వస్తున్నారు కదా. రేపటి నుంచి వాళ్ళిద్దరినీ నువ్వు పనిలోకి రానివ్వద్దు, అర్థమైందా? వినయ్ ఆశ్చర్యంగా ఏమైంది అన్నయ్యా, హఠాత్తుగా అంత పెద్ద మాట అంటున్నావు? రాఘవేంద్ర మన వాడు పరీక్ష తప్పాడు. ఆ సీతయ్య గాడి కొడుకు దుర్గాప్రసాద్ 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆ రోజు ఊర్లో వాళ్లని అంతలా పొగుడుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు. వాళ్లకి తిండి లేకుండా చేయాలి. వినయ్ తల ఊపుతూ సరే అన్నయ్యా, నువ్వు చెప్పావు కదా, రేపటి నుంచి అలాగే ట్రై చేస్తాను. వాళ్లని పనిలోంచి తీసేస్తా. పొలం గట్టు పని స్థలం మరుసటి రోజు ఉదయం సీతయ్య, అతని భార్య లక్ష్మి చేతుల్లో క్యారేజీలు పట్టుకుని ఆశగా పనిలోకి వస్తారు. అక్కడ వినయ్ నిలబడి ఉంటాడు. సీతయ్య నమస్తే వినయ్ బాబూ, ఇవాళ ఎక్కడ పని చేయాలి బాబూ? వినయ్ కఠినంగా సీతయ్య, మీరిద్దరూ ఇకపై నా దగ్గర పనికి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సీతయ్య, లక్ష్మి షాక్ అవుతారు. లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. సీతయ్య ఏమీ అడగలేక తన పేదరికాన్ని తలుచుకుని చాలా బాధపడతాడు. సీతయ్య ఏడుస్తూ, గుండె నిండా బాధతో సరే బాబూ. సీతయ్య, లక్ష్మి ఇద్దరూ ఏడుస్తూ మౌనంగా అక్కడి నుంచి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతారు.
దుర్గా ప్రసాద్కి ఫస్ట్ ర్యాంక్ రావడంతో సిటీలోని ఒక పెద్ద కాలేజీలో ఉచితంగా అడ్మిషన్ దొరుకుతుంది. దుర్గా ప్రసాద్ చేతిలో బ్యాగ్ పట్టుకుని భవిష్యత్తుపై నమ్మకంతో సిటీ కాలేజీ గేట్ లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. ట్విస్ట్! అవమానంతో రగిలిపోతున్న రాజు ఆ పౌరుషంతో ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? చేతిలో ఉన్న కూలి పని కూడా పోయిన సీతయ్య కుటుంబం ఆకలితో అలమటిస్తూ ఇప్పుడు ఏ పని చేయబోతున్నారు? సీతయ్య కుటుంబాన్ని ఊరి నుంచి వెళ్లగొట్టడానికి రాఘవేంద్ర వేసే తదుపరి కుట్ర ఏంటి? కొన్ని రోజుల తర్వాత సీతయ్య తన ఫ్యామిలీని తీసుకుని పక్క నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూలి పని ఆపేసి ఒక మంచి టిఫిన్ స్టాల్ పెట్టాడు. అక్కడ బిజినెస్ చాలా బాగా సాగుతోంది. ఇటు ఊరిలో రాజు ఏమో వాళ్ల నాన్నతో నేను ప్రైవేట్ స్కూల్లో చదవను, నేను గవర్నమెంట్ స్కూల్ చదువుతాను అని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. కానీ రాజు వాళ్ల నాన్నను గట్టిగా తిట్టాడు. ఎందుకు అంటే, ఓ నాన్న, నేను నీ వల్లే చెడిపోయాను. సీతయ్య కొడుకు దుర్గా ప్రసాద్ లాగా నువ్వు నన్ను పెంచలేదు. ఒక దొర కొడుకు ఎలా ఉండాలో అలా పెంచావు, అందుకే నేను ఫెయిల్ అయ్యాను. అప్పుడు రాఘవేంద్ర బాధతో, రోజూ మనీ ఇచ్చి నిన్ను మేపడమే నా తప్పారా అని అంటాడు. దానికి రాజు, అలా మేపడమే నేను ఇలా తయారయ్యాను అంటాడు. దీనితో రాఘవేంద్ర తలదించుకుంటాడు. ఆ సమయంలో దుర్గా ప్రసాద్కి ఒక 2 నెలలు హాలిడేస్ వచ్చాయి. రాజు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు కదా. దుర్గా ప్రసాద్ దగ్గరికి రాజు ఒకరోజు వెళ్ళాడు. దుర్గా, నాకు నువ్వు చదువు చెప్తావా అని అడిగాడు. దుర్గా ప్రసాద్ నవ్వి, సరే రాజు, బాగుపడతావు అంటే ఎవరు వద్దు అంటారు అన్నాడు. కాని రాజుకి వాళ్ల నాన్న సీతయ్య వాళ్ల ఫ్యామిలీని ఊరి నుంచి తరిమేశారు అనే విషయానికి తెలియదు. కాని దుర్గా ప్రసాద్ ఆ పాత విషయాలు ఏవీ పట్టించుకోకుండా సరే అన్నాడు. అలాగే 10th ఎగ్జామ్స్ మళ్లీ రాస్తున్నాడు రాజు. ఈసారి చాలా కసితో చదివాడు. రోజూ దుర్గా ప్రసాద్ వద్దకు వెళ్లి ప్రిపేర్ అయ్యేవాడు. ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చింది. మళ్లీ రాఘవేంద్ర ఇంట్లో టెన్షన్ పడుతున్నాడు. కానీ రాజు పాస్ అయ్యాడు. దీనితో చాలా సంతోషంగా ఎగురుకుంటూ రాజు అలా ఇంటికి వెళ్తుండగా దారిలో వాళ్ల చిన్న నాన్న వినయ్ కనపడ్డాడు. రాజు, చిన్నాన్న, నేను పాస్ అయ్యాను అన్నాడు. వినయ్ చాలా సంతోషం అన్నాడు. కాని నువ్వు ఈ గ్రామానికి రోజూ ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. దానికి రాజు, చిన్నాన్న, దుర్గా ప్రసాద్ దగ్గరికి వెళ్లి నేను ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. ఈ మాట విన్న వినయ్, అరే, మీ నాన్న చాలా దురాశపరుడు. నువ్వు ఫెయిల్ అయిన తర్వాత మీ నాన్న దుర్గా ప్రసాద్ వాళ్ల ఫ్యామిలీని మన ఊరి నుంచి తరిమేశాడు అన్నాడు. దీంతో రాజుకు విపరీతమైన కోపం వచ్చి ఇంటికి వెళ్ళాడు. రాజు వాళ్ల ఇంటి దగ్గర ఇంకో శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏంటి? కోపంగా వెలిన రాజు ఏమై చస్తాడు? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ మాట విన్న వినయ్, అరే, మీ నాన్న చాలా దురాశాపరుడు. నువ్వు ఫెయిల్ అయిన తర్వాత మీ నాన్న దుర్గా ప్రసాద్ వాళ్ల ఫ్యామిలీని మన ఊరి నుంచి తరిమేశాడు అన్నాడు. దీంతో రాజుకు విపరీతమైన కోపం వచ్చి ఇంటికి వెళ్ళాడు. రాజు వాళ్ల ఇంటి దగ్గర ఇంకో శుభవార్త ఉంది. రాజు చెల్లి సత్యవతి కూడా 10th క్లాస్ పాస్ అయింది. రాజు వాళ్ల నాన్న దగ్గరికి వెళ్ళి, నీలాంటి తండ్రి డుపులో ఎలా పుట్టానా అని తిట్టాడు. మనమే బాగుపడాలి, బయట వాళ్లు బాగుపడకూడదా అని అడిగాడు. నేను ఈ రోజు పాస్ అయ్యాను అంటే కారణమా దుర్గా ప్రసాద్. నేను డైలీ నీకు తెలియకుండా వాళ్ల ఇంటికి వెళ్లి ప్రిపేర్ అయ్యాను. కానీ నువ్వు వాళ్ల ఫ్యామిలీని నీకున్న బ్యాక్గ్రౌండ్తో తరిమేశావు. అలాగే నువ్వు నాకు చెల్లికి తేడా చూశావు. నన్ను ప్రైవేట్ స్కూల్లో, చెల్లిని గవర్నమెంట్ స్కూల్లో వేశావు. కాని ఈ రోజు చెల్లి కూడా పాస్ అయ్యింది అని చెప్పాడు. ఈ మాటలు విన్న రాఘవేంద్ర చాలా బాధపడ్డాడు. రాఘవేంద్ర పిల్లలు ఇద్దరూ పాస్ అయ్యారు అని మాట్లాడుకుంటున్నారు. రాజు కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. రాజు పాస్ అవ్వడంతో ఊరిలో వాళ్లు కూడా, ఏదో అనుకున్నాం కానీ పర్వాలేదు అండి, రాజు పాస్ అయ్యాడు అని అనుకుంటారు. రాఘవేంద్ర సిగ్గుతో తప్పు చేశాను అని సీతయ్య వాళ్ల ఇంటికి వెళ్ళాడు. సీతయ్య కాళ్ళు పట్టుకుని, నేను తప్పు చేశాను సీతయ్య, ఆ కోపంలో నిన్ను ఇబ్బంది పెట్టాను, తప్పు అయిపోయింది, పదా మన ఊరు వెళ్ళిపోదాం అన్నాడు. కాని సీతయ్య, తప్పు తెలుసుకున్నావు కదా, చాలా సంతోషంగా ఉంది, ఇంకా వెళ్ళు అన్నాడు. రాఘవేంద్ర, లేదు సీతయ్య, నీ కొడుకు వల్లే నా కొడుకు పాస్ అయ్యాడు అంటూ బతిమలాడాడు. దీనితో రాజు దుర్గాప్రసాద్ వద్దకు వచ్చాడు. అక్కడ వాళ్ల నాన్న రాఘవేంద్రను చూశాడు. అప్పుడు రాజు కూడా మా నాన్న మారాడు అని అనుకుని ఈ విషయానికి దుర్గాప్రసాద్కి చెప్పాడు. దుర్గాప్రసాద్ హ్యాపీ అని చెప్పి కంగ్రాట్స్ చెప్పాడు. సీతయ్య ఏమో, నేను ఇక్కడ టిఫిన్ స్టాల్ పెట్టాను కదా, ఏదైనా అవసరం ఉంటే మన ఊరు వస్తాను అంటాడు. కాని దుర్గాప్రసాద్ ఏమో, నాన్న, మనం మన ఊరు వెళ్ళిపోదాం, ఈ స్టాల్ ఇక్కడే ఉంటుంది, డైలీ నువ్వు సైకిల్ మీద మార్నింగ్ వచ్చి వెళ్ళొచ్చులే నాన్న అన్నాడు.
సరే అన్నాడు సీతయ్య. అలా కొన్ని రోజులు గడిచాయి. దుర్గా ప్రసాద్కి నాన్న, మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఈ స్టాల్ ఇక్కడే ఉంటుంది. డైలీ నువ్వు సైకిల్ మీద మార్నింగ్ వచ్చి వెళ్ళొచ్చులే నాన్న అన్నాడు. సరే అన్నాడు సీతయ్య. అలా కొన్ని రోజులు గడిచాయి. దుర్గా ప్రసాద్కి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దీంతో ఊరిలో వాళ్ళు అందరూ ఒక పెద్ద పండుగలా జరుపుకున్నారు. అలాగే రాఘవేంద్ర, మా ఊరి కుర్రాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని పక్కన ఉన్న అన్ని గ్రామాలకు కూడా భోజనాలు పెట్టించాడు. అలాగే రాజు తన ఫ్రెండ్స్ కలిసి డీజే బాక్స్లో పాటలు పెట్టి ఊరంతా డాన్స్ చేస్తూ ఊపేశారు. దీనితో సీతయ్య ఎంతో సంతోషించాడు. అదండి పూర్ ఫ్యామిలీ పవర్. మనీ ఉన్నంత మాత్రాన ఏమీ చేయలేం. బ్రెయిన్ లేకపోతే. ఉంటాను మరి. ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను. బై.